ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు మీరు మెడల్స్ అనేది నేను చూస్తున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెడల్స్ అనేటివి ఏంటి? దాని స్పెషాలిటీ ఏంటి చెప్పండి. అండ్ ఎందుకంటే నేను కొన్ని వీడియోస్‌లలో కూడా చూశాను. మన పాకిస్తాన్ ఆర్మీ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఇంకా చాలా మెడల్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర అసలు ఆ చాలా మెడల్స్ ఉండడానికి ఆ రీజన్ ఏంటి? అండ్ ఇప్పుడు మీ దగ్గర ఇప్పుడు ఈ కొన్ని మెడల్స్ ఉండడానికి రీజన్ ఏంటి? ఈ కొన్ని కూడా వీటి స్పెషాలిటీ ఏంటో కూడా చెప్పండి. అండ్ వాళ్ళ గురించి కూడా చెప్పండి. ఫస్ట్ వాళ్ళ గురించి చెప్తా సార్. పాకిస్తాన్ మనతో ఫైట్ చేసింది 4 యుద్ధాలు సార్. 1947, 1965, 1971, 1999. ఈ 4 యుద్ధాలు మనతో చేసింది సార్. ఈ 4 యుద్ధాలు అది ఓడిపోయింది సార్. ఆ మెడల్స్ ఎందుకు పెట్టుకుందో వాళ్ళకి తెలిసింది సార్. అండ్ సార్ పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ ఎ రోగ్ ఆర్మీ. ఒక డిసిప్లిన్ లేదు, ఏం లేదు. వెరీ రీసెంట్ వచ్చిన రిపోర్ట్ చెప్తున్నాను సార్. 2024లో 200 సోల్జర్స్ డెజర్టెడ్ ది ఆర్మీ. ఆర్మీని వదిలేసి పారిపోయారు. డిసిప్లిన్ లేని ఆర్మీ సార్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆర్మీ సార్. సార్ ఆర్మీ జనరల్స్ పాకిస్తాన్ వాళ్ళు ఇంకా మైక్లో మాట్లాడలేదు సార్. దే ఆర్ బ్రోకర్స్. దే ఆర్ రన్నింగ్ రియల్ ఎస్టేట్ వాట్ యు కాల్ వెంచర్స్, పెట్రోల్ పంపులు, ఇవి వాళ్ళు చేసే పనులు. ఆర్మీ పెట్రోల్ పంప్ ఎందుకు నడిపియాలి సార్? ఆర్మీకి రియల్ ఎస్టేట్కి సంబంధం ఏముంది? దే ఆర్ రన్నింగ్ ప్యారలల్ కింగ్డమ్ సార్. సో ఆర్మీ ఆఫ్ పాకిస్తాన్ ఈజ్ యాక్చువల్లీ నాట్ ఆర్మీ. వాళ్ళని ఆర్మీ అని పిలవాల్సిన అవసరం కూడా లేదు సార్. వాళ్ళు బిజినెస్ బ్రోకర్స్ మాత్రమే, ఇంకేం కాదు. నా మెడల్స్కి వస్తారా? ఐ హ్యావ్ గాట్ 3 మెడల్స్ యాక్చువల్లీ. ద 4th మెడల్ ఈజ్ 75th ఇయర్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఈ ఫస్ట్ మెడల్ చూస్తుంది JNKలో సర్వీస్ చేసింది. సెకండ్ మెడల్ చూస్తుంది హై ఆల్టిట్యూడ్లో వర్క్ చేసింది. ఈ లాస్ట్లో ఉన్నది 9 yearsకి లాంగ్ సర్వీస్ మెడల్ ఇస్తారు. సో ఈ 3 మెడల్స్ నేను ఆపరేషన్, ఇన్ఫ్యాక్ట్ ఇంకో మెడల్ కూడా రావాలి కానీ నేను పెట్టుకోలేదు ఇందులో. నార్త్ ఈస్ట్లో ఆపరేషన్లో ఏదైతే నేను పార్టిసిపేట్ చేసానో అది కూడా ఉండాలి కానీ నేను పెట్టుకోలేదు. సో ఇది మధ్యలో వచ్చేసి ఇండియాకి 75 years కంప్లీట్ అయినప్పుడు ఆర్మీ వాళ్ళు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. 75 years ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అని చెప్పేసి. బట్ వాళ్ళకైతే ఒక్క మెడల్ కూడా అర్హత లేదు సార్. ఏ రోజు గెలిచింది లేదు. దానికి ఎందుకు పెట్టుకున్నారో నాకు తెలియదు. ఇంకోటి ఇది కూడా విన్న వాళ్ళు, మన యుద్ధం ఇట్లా జరిగినప్పుడు వాళ్ళ ఆర్మీ సోల్జర్స్ చనిపోతే వాళ్ళ శవాలను కూడా తీసుకోవాలి సార్. 1999 కార్గిల్ వార్లో మనం వాళ్ళ సోల్జర్స్ బాడీస్ని ఇస్తే ఆ వెధవలు తీసుకోలేదు సార్. అసలు మీరు మనుషులేనా? జస్ట్ ఇమాజిన్ సార్, సోల్జర్ ఈజ్ అ సోల్జర్, రైట్? యువర్ సోల్జర్ ఫాట్ ఫర్ యువర్ కంట్రీ అండ్ దిస్ ఈస్ ద రెస్పెక్ట్ యూ గివ్ టు యువర్ సోల్జర్. మనము మన సోల్జర్స్ వాళ్ళని అంతిమ సంస్కారం చేశారు సార్. వి బిలీవ్ ఇన్ హ్యుమానిటీ సార్. వి బిలీవ్ ఇన్ హ్యుమానిటీ. మీకు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. ఈ ఇష్యూ మీరు తీశారు కాబట్టి. ఈ కార్గిల్ ఇన్సిడెంట్లో కెప్టెన్ షేర్ ఖాన్ అని చెప్పేసి ఒక పాకిస్తానీ సోల్జర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద 1999 కార్గిల్ వార్ సార్. చనిపోయాడు, వార్లో చనిపోయాడు. కానీ చాలా బ్రేవ్గా ఫైట్ చేసి చనిపోయాడు సార్. ఇండియన్ బ్రిగేడియర్ MP బాజ్వా, ఇఫ్ ఐఎమ్ రిమెంబరింగ్ ద నేమ్ కరెక్ట్లీ, ఆ అబ్బాయికి సైటేషన్ రాశాడు సార్. అంటే హీ ఈస్ ది సోల్జర్ that your country should be proud of. He fought very bravely before dying in the battlefield అని చెప్పి వాడు డెడ్ బాడీలో సైటేషన్ జేబులో పెట్టి పంపిస్తే పాకిస్తాన్ వాళ్ళు వాడికి నిషానే హైదర్ అని చెప్పి పాకిస్తాన్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఆ అబ్బాయికి ఇచ్చారు. నాకేం అవసరం సార్? అదే ఇట్ మీన్స్ ఐ వాల్యూ బ్రేవరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ కంట్రీ యూ బిలాంగ్ టు. And you did not value your own country soldiers' dead bodies. You have shame. You call yourself a country. You are useless creatures. మీకు దేశం ఎట్లా నడపాలో రాదు, మీకు మనుషులను ఎట్లా ట్రీట్ చేయాలో రాదు, మీకు ఏం రాదు. సో పాకిస్తాన్కి ఇండియాకి పోలికలు లేవు సార్. సో వీ షుడ్ నాట్ ఎయిదర్ లుక్ ఎట్ పాకిస్తాన్ ఆర్ టాక్ అబౌట్ పాకిస్తాన్. యూజ్లెస్ పీపుల్. అలానే రీసెంట్గా 2 మిజైల్స్ కూడా టెస్ట్ చేశారని తెలిసిందనమాట. అసలు ఏం టెస్ట్ చేశారు ఏంటది? ఒకటి అబ్దాలి, ఇంకోటి ఫతా అనుకుంటా సార్ మిజైల్స్. అవన్నీ తుపాస్ మిజైల్స్ సార్. అవి బికాస్ ది కైండ్ ఆఫ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఐ హ్యావ్. వాడు మిజైల్ గాల్లో లేవంగానే నాకు, సార్ మీరు అంత మాట్లాడుతున్నారా? పాకిస్తాన్ దగ్గర F-16s ఉన్నాయి సార్. అమెరికా నుంచి తీసుకున్న F-16s ఉన్నాయి.
అమెరికా నుంచి తీసుకున్న ట్యాంక్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి సార్. ఇప్పుడు వీళ్ళు ఇండియా మిజైల్ అటాక్స్ చేస్తుందని చెప్పేసి F-16ని తీసుకెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ దగ్గర పడేసుకున్నారు సార్. వాళ్ళు భయం చూడండి. మరి ఎదవా నీ దగ్గర ఉన్నది అదొకటే ఆయుధం మంచిది పోరాడడానికి, దాన్ని దాచుకుంటానంటావేంటి అంటే మైండ్ సెట్ చూడండి. నేను ఓడిపోయాను అన్న క్లారిటీ ఫైట్ చేసే ముందే వచ్చేసింది వాడికి. సో F-16s వాడి ఇండియా మీద దాడి చేయాలన్న ఆలోచన ఉండాలి, కానీ దీన్ని దాచిపెట్టుకోవాలన్న ఆలోచన ఉంది అంటే ఏంటి అర్థము? ఇన్ఫ్యాక్ట్ మీరు 2019 బాలాకోట్ అటాక్ ముందు అభినందన్ వర్ధమాన్ మిగ్ సార్, అభినందన్ వర్ధమాన్ హీ ఫ్లైడ్ మిగ్ ఎయిర్క్రాఫ్ట్. మిగ్ 1970 ఎయిర్క్రాఫ్ట్ సార్. 1970 ఎయిర్క్రాఫ్ట్ తో F-16 బాల్ కొట్టేశాడు సార్. F-16 పడేశాడు కింద. అమెరికా ఆల్సో టోల్డ్ పాకిస్తాన్, ఒరి ఎదవా నీ వల్ల నా ఎయిర్ క్రాఫ్ట్ మీద క్వశ్చన్ మార్క్ వస్తుందిరా అనేసి. బికాజ్ అమెరికా ఈజ్ సెల్లింగ్ దిస్ ఎయిర్ క్రాఫ్ట్ టు ది వరల్డ్. వాళ్ళు ఏమంటారు, ఒరే ఇండియా వాడు మిగ్ వాడిని F-16 పడేసాడు, ఎందుకు పనికి వచ్చింది తుపాస్ ఎయిర్ క్రాఫ్ట్ రా అని చెప్పి అమెరికన్ కూడా అడుగుతాడు కదా. సో అమెరికా ఈస్ టెల్లింగ్ పాకిస్తాన్, ఒరే నీకు ఇంకోసారి ఏది ఇవ్వనరు బాబు, ఎందుకంటే నీకు ఎక్విప్మెంట్ ఇస్తుంటే నా పేరు కూడా పాడవుతుంది. ది సేమ్ హ్యాపెండ్ విత్ ప్యాటర్న్ ట్యాంక్స్. 1971 వీర్ హమీద్. ప్యాటర్న్ ట్యాంక్స్ ఆర్ నోన్ టు బి ద బెస్ట్ ఆఫ్ ది ట్యాంక్స్ ఇన్ దోస్ డేస్. మనోడు RCL రాకెట్ తో పేల్చి పాడేశాడు అన్ని. దట్ టైమ్ ఆల్సో అమెరికా సెడ్, దట్ ఈస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ట్యాంక్, RCL రాకెట్ తో ఏంద్ర ట్యాంక్ ని పోలగొట్టేశాడు అని చెప్పేసి. సో అమెరికా ఇస్ రియలైజ్డ్ వన్ థింగ్, వీడికి ఏదైనా ఇస్తే మన పేరే పాడవుతుంది. అండ్ పాకిస్తాన్ సార్ ఒక ట్రైనింగ్ లేదు, ఒక డిసిప్లిన్ లేదు, ఏం లేదు. వాళ్ళకి ఏది ఇచ్చినా అది తుపాస్ అయిపోవడం గ్యారంటీ. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ దగ్గర మర్చిపోయాను, చైనాది JF-17 థండర్ బోల్ట్ అంటారు, JF-17 థండర్ బోల్ట్, అది మళ్ళీ తుపాస్ ఎయిర్ క్రాఫ్ట్. అది ఏం చేస్తున్నాడు, దాన్ని వాడతానంటున్నాడు. సార్ మనం చైనీస్ మొబైలే వాడాం, వాడు ఎయిర్ క్రాఫ్ట్ని నమ్ముతున్నాడు. అది పని చేస్తుందా సార్ మీరు చెప్పండి? ఇన్ ఫ్రంట్ ఆఫ్ రష్యన్ డిఫెన్స్ రీసెర్చ్ విల్ చైనీస్ రీసెర్చ్ వర్క్? అండ్ డూ యూ థింక్ చైనా విల్ గివ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ టు యూ? ఆల్రెడీ దాంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి సార్. మీరు ఒకవేళ క్లోజ్లీ పాకిస్తాన్ ఆర్మీ ఎక్విప్మెంట్ని ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది. లాట్ ఆఫ్ రడార్ ప్రాబ్లం ఉంది, సిగ్నల్ ఎక్విప్మెంట్ ప్రాబ్లం ఉంది, ఫ్యూసిలేజ్ ప్రాబ్లం ఉంది, అందులో 100 ప్రాబ్లంలు ఉన్నాయి సార్. దాన్ని నమ్ముకొని పాకిస్తాన్ ఫైట్ చేస్తే మాత్రం ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెళ్ళిపోవాల్సిందే. అంటే అయినా కూడా ఇంతగానం లోపాలు ఉన్నా కూడా అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ మీడియా ముందరకు వచ్చేసి వీఆర్ రెడీ, ఏడికైతే ఆడికి చూసుకుందాం అని చెప్పేసి ఇలా స్టేట్మెంట్స్ కూడా పాస్ చేస్తారు కదా. అంటే జస్ట్ అది భయపడ వినీకినా సార్, అలా జనాలకు కొంచెం ధైర్యం వేయడానికి. అది జనాలకు కూడా తెలుసు సార్, పాకిస్తాన్ జనాలకి చాలా క్లియర్గా తెలుసు మనోళ్ళు వెదవలు ఎందుకు పనికిరానేదోళ్ళు అని చెప్పేసి. సార్ మీ ఆర్మీ ఇప్పుడుకొచ్చి ఒక్క యుద్ధం గెలవలేదు సార్, ఇంకేం నమ్మకం ఉంటుంది వాళ్ళ మీద? ఒక్క యుద్ధం గెలవలేదు. అండ్ మీరు వాళ్ళు జనరల్స్ మాట్లాడుతున్నారు అని చెప్పారు కదా, వాళ్ళు జనరల్స్ మీద ఊస్తున్నారు సార్. ఈ జనరల్స్ నేను చెప్పినట్టు రియల్ ఎస్టేట్ బ్రోకర్స్, పెట్రోల్ పంప్ బ్రోకర్స్, షాపింగ్ కాంప్లెక్సెస్ ఇవి నడుపుతున్నది వాళ్ళు. అండ్ కోట్లు ఆస్తి సార్ వీళ్ళ దగ్గర. అండ్ నన్ ఆఫ్ ది పాకిస్తాన్ జనరల్స్ ఫ్యామిలీస్, దేర్ చిల్డ్రన్ ఆర్ ఇన్ పాకిస్తాన్, ఎవ్రీబడి ఈజ్ ఇన్ లండన్. ఇక్కడ మన జనరల్స్కి, కర్నల్స్కి, బ్రిగేడియర్స్కి పిల్లల్ని చదువు చెప్పుకోవడానికి డబ్బులు సరిపోవట్లేదు. అండ్ వీళ్ళు దేశాన్ని ఎంత క్లీన్గా మోసం చేస్తున్నారంటే, అండ్ నేను చెప్పినట్టు వాళ్ళ పాపులేషన్కి చాలా క్లియర్గా అర్థమైపోయింది సార్. అంతెందుకు సార్, దేశాన్ని ఆల్రెడీ అమ్మేసేది సార్. టర్కీ ఈజ్ గివింగ్ వెపన్స్ టు పాకిస్తాన్. మొన్నే సార్ ఒక యూనివర్సిటీ 250 ఎకరాలు తాకట్టు పెట్టుకుని ఒక వెపన్ తెచ్చుకున్నాడు. వీడి దగ్గర ఏముందని సార్, డబ్బులు ఎక్కడ ఉన్నాయి వీడి దగ్గర? లాస్ట్ ఇయర్ 2024లో IMF నుంచి $7 బిలియన్ బెయిల్అవుట్ ప్యాకేజ్ తెచ్చుకున్నాడు సార్. ఓ బెయిల్అవుట్ ప్యాకేజ్ మీద ఎకానమీ నడుస్తున్న ఎకానమీ వారికి వెళ్ళిద్దా సార్? నేను ఇప్పుడు ఎక్విప్మెంట్ ప్రొఫైల్ డీటెయిల్స్లో వెళ్ళకుండా కూడా నేను మాట్లాడాను అనుకోండి సార్, ఇంటెన్స్ బ్యాటిల్ జరిగింది అనుకోండి ఇండియాకి పాకిస్తాన్కి, 6th డే పాకిస్తాన్ మోకాల మీద వస్తుంది సార్. 6th డే, 7th డే కూడా రాదు సార్. 7th డే సన్ రైజ్ బిఫోర్ పాకిస్తాన్ విల్ బి ఆన్ ఇట్స్ నీస్. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి అక్కడ? చాణక్య ఉన్నాడు సార్, చాణక్య. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ మిలిటరీ ప్రావెస్, యూ హ్యావ్ టు బి ఎకనామికలీ స్ట్రాంగ్. వీళ్ళ దగ్గర అసలు ఎకానమీ పదానికి ఎక్కడ ఉంది సార్? వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఈ రబ్బర్ బ్యాండ్లు చేసుకొని అమ్ముకొని బతికే దేశం ఇది. వాళ్ళ దగ్గర ఇండియాతో ఢీ కొడతామంటే ఇంకా